श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. మనం ఈరోజు పీఠిక 5వ భాగంలోకి వస్తున్నాము. మహదాంధ్ర భారతంలో మనం నిన్నటి వరకు మనకు నన్నయ్య భట్టారకులు ఎలాగ ఆంధ్ర సాహిత్యానికి ఆదికవి అయ్యారు అనేది మనం నిన్నంతా చదువుకున్నాము. అలాగే రాజరాజ నరేంద్రుల వారి నుంచి ఈ తెలుగు భాష ఎలాగ ప్రాచుర్యంలోకి వచ్చింది, దానికి ముందు ఎవరు దానికోసం కృషి చేశారు, ఆ పల్లవులు కానీ మిగతా శాండిలీయులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో మనకి దోహదం చేశారు ఈ తెలుగు భాషను ఉద్ధరించడానికి. అలాగే నన్నయ్య భట్టారకుల వారు ఏం చేశారు, ఈ తెలుగు పద్య సాహిత్యానికి ఛందస్సును కానీ వీటన్నిటిని కూడా ఆయన రూపకల్పన చేసి తెలుగు సాహిత్యానికి పద్య కవితాలను అర్పించారు ఈయన. కాబట్టి మనకు ఆదికవి, మన తెలుగుకు ఆదికవి నన్నయ్య భట్టారకుల వారు. ఇక ఆయన యొక్క విశేషాల గురించి నిన్న మనం చదువుకున్నాం. ఆయన ఎలాంటి వాడు అనేసి. తెలుగులో అపర చాణక్యుడు మన నన్నయ్య భట్టారకుల వారు. నిన్న అది తెలుసుకున్నాం. ఇక ముందుకు వెళితే ఈరోజు ఇక నన్నయ్య సాహితీ వ్యక్తిత్వాన్ని తెలిపే విశేషణాలు. 1. విపుల శబ్ద శాసనుడు. తెలుగులో మొదటి కావ్యం రాయవలసిన కవికి సంస్కృతాంధ్ర శబ్ద పరిజ్ఞానం విస్తారంగా ఉండాలి. ఆ అర్హతను ఈ విశేషణం సూచిస్తుంది. 2. బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు. అష్టాదశ మహాపురాణాలలోని వివిధ వేదశాస్త్ర విశేషాలు తెలిసి ఉంటే తప్ప పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయటం సాధ్యం కాదు. 3. లోకజ్ఞుడు. కవికి లోక వ్యుత్పత్తి వ్యవహార విజ్ఞానాన్ని, పాత్ర చిత్రణ నైపుణ్యాన్ని కలిగిస్తుంది. 4. ఉభయ భాషా కావ్యరచనా శోభితుడు. సంస్కృతాంధ్ర భాషలలో కావ్యరచనం చేయగల సమర్థుడే మహాభారత రచనకు అర్హుడు. 5. సత్ప్రతిభాభియోగ్యుడు. నవనవోన్మేషశాలిని అయిన ప్రజ్ఞతో, అపూర్వ నిర్మాణక్షమమైన ప్రజ్ఞతో ప్రకాశించేవాడు కాబట్టే తెలుగు భారతాన్ని అనువాదంగా కాక అనుసృజనంగా తీర్చిదిద్దగలిగాడు. మహితాత్ముడైన మహాకవియే మహాభారత రచనకు సమర్థుడని నన్నయ్య వ్యక్తిత్వం
రుజువు చేస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, నన్నయ సాహిత్య వ్యక్తిత్వం అంటే ఆయన సాహిత్యంలో ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు అంటే, మొదటి విశేషణం చెప్తున్నారు, ఆయన విపుల శబ్ద శాసనుడు. అంటే ఏంటి, తెలుగులో మొదటి కావ్యాన్ని రాసినటువంటి వాడు ఆయన. అయితే దానికి ఏం కావాలి, ఒక పక్క తెలుగులో కూడా భాషా పరిజ్ఞానం బాగా ఉండాలి, సంస్కృతంలో కూడా భాషా పరిజ్ఞానం చాలా ఉండాలి. ఈ అర్హతను ఈ విశేషణం మనకు చూపిస్తుంది. ఇక రెండో విశేషం, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు. అంటే ఏంటి, అన్ని అష్టాదశ పురాణాలను వాటిలో ఉన్నటువంటి వేదశాస్త్ర విశేషాలు అన్నీ తెలిసి ఉంటే కానీ ఈయన పంచమ వేదమైనటువంటి ఈ మహాభారతాన్ని రాయడానికి కుదరదు. కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి వాడు. మూడో విశేషం ఏంటి, లోకజ్ఞుడు. అంటే ఈ కవికి ఈ లోక వ్యవహారాలన్నీ కూడా విజ్ఞానంలాగా తెలుసుకొని ఉండాలి. దాని నుంచే ఆయన యొక్క పాత్ర యొక్క చిత్రణ నైపుణ్యాన్ని మనకిది తెలియజేస్తుంది. ఇక 4, ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు. అంటే ఏంటి, ఆయన సంస్కృతము తెలుగు 2 భాషల్లో కూడా కావ్య రచన చేయగల సమర్థుడు కాబట్టి మహాభారత రచనకు ఈయన అర్హుడు. ఇక 5వ విశేషం, సత్ప్రతిభాభియోగ్యుడు. నవనవోన్మేషశాలిని అయిన ప్రజ్ఞతో. అంటే ఆయనకి నవరసాలతో నిండినటువంటి ప్రజ్ఞ ఉందన్నమాట. అపూర్వమైన నిర్మణాక్షమమైన ప్రజ్ఞత. అంటే ఏది నిర్మించాలన్నా కూడా ఆయనకి చక్కగా విజ్ఞానం ఉండేది. సంస్కృతం పట్ల, తెలుగు భాష పట్ల ఎంతో విజ్ఞానం, ఆ తర్వాత సాహిత్యం పట్ల విజ్ఞానం, ఇంకొక పక్క లోకంలో వ్యవహారాలు ఎలా జరుగుతాయి, ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే రాంగు, ఏది చేస్తే మంచి అవుతుంది, ఇది ఎక్కడ మధ్యవర్తిగా ఎలా చేయాలి, ఎవరికి ఏ బాధ కలిగించకుండా అందరినీ సంతోషపరుస్తూ ముందుకు వెళ్ళేవాడనమాట. కాబట్టి ఈ సత్ప్రతిభాభియోగ్యుడు అంటే అది అన్ని ప్రతిభలు ఉన్నటువంటి వాడు. కాబట్టే ఆయన తెలుగులో మహాభారతాన్ని ఒక అనువాదంలాగా కాకుండా అనుసృజనంగా తీర్చిదిద్దగలిగాడనమాట ఆయన. అంటే ఏంటి, అనుసృజనం అంటే ఏంటి, ఒక పక్క అక్కడ ఉన్నది మనకు చెబుతూ మన తెలుగు వారికి తగినట్లుగా ఆయన దాన్ని మళ్ళీ సృష్టిస్తూ వచ్చాడనమాట. కాబట్టి అనుసృజనము అంటారు. మహితాత్ముడైన మహాకవి కాబట్టే మహాభారత రచనకి ఈయన సమర్థుడు అని చెప్పి ఆయన వ్యక్తిత్వం మనకి ఇక్కడ రుజువు చేస్తుంది, అంటే ప్రూఫ్ చూపిస్తుంది అనమాట. ఇక ముందుకొస్తే, నన్నయ్య తాను చేసిన పూర్వక విస్తృతిలో తన కవితా వ్యక్తిత్వాన్ని ధ్వనింపచేశాడు. నన్నయ్య వాల్మీకి వ్యాసులను మాత్రమే కీర్తించాడు. దానికి కారణం ఆ ఇద్దరి కవుల లక్షణాలు నన్నయ్యలో ఉన్నవి కాబట్టి. వాల్మీకిని గురుపద్య విద్యకు ఆద్యునిగా ప్రశంసించాడు. తెలుగువారు పద్యమనే పదాన్ని శ్లోకానికే కాదు, లయబద్ధమైన ఎటువంటి కవితాభివ్యక్తికైనా వాడవచ్చుననే స్ఫూర్తిని నన్నయ్య నుండే గ్రహించారు. వచన పద్యమనే నేటి వ్యవహారం గమనార్హం. ఈ విధంగా సంస్కృతంలో వాల్మీకి వలె తెలుగులో నన్నయ్య పెద్దదైన పద్య విద్యకు ఆద్యుడు. యతిప్రాసల నియమాలతో కూడిన తెలుగు పద్య శిల్పం ఎంత కళయో అంత శాస్త్ర విద్య. దానికొక సమగ్ర రూపాన్ని ప్రసాదించిన ప్రజ్ఞామూర్తి నన్నయ్య. నన్నయ్య వాడిన ఛందస్సులలోనే ఇప్పటికీ పద్యకావ్య కవులు రచనలు చేస్తూ ఉండటం అందుకు సాక్ష్యం. తెలుగుజాచి చిత్తవృత్తికి అనువైన ఛందస్సులను ఎన్నుకొని శిథిలం కాని మార్గాన్ని చూపిన పద్య విద్యాచార్యుడు నన్నయ్య. గురుపద్య విద్యకు నాద్యున్ అనే విశేషణానికి గురున్, పద్య విద్యకు ఆద్యున్ అనే పాఠాంతరం ఉన్నది. అప్పుడు గురుపద్య విద్యకు నాద్యున్ అని ఉండాలి అని ఆ అర్థం కూడా నన్నయ్యకు అక్షరాల అన్వయిస్తుంది. తెలుగు కవులకు నన్నయ్య ఆది గురువు. వాల్మీకిని బ్రహ్మకల్పుడన్నాడు నన్నయ్య. తెలుగులో కావ్యశైలికి నన్నయ్య కూడా బ్రహ్మకల్పుడే. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే విశ్వనాథ వారి ప్రశంస ఇక్కడ స్మరింపదగినది. నన్నయ్య వ్యాసమహర్షిని విజ్ఞాన భాస్కరుడిగా కీర్తించాడు. భారత భారతీ వినీలాకాశంలోని అజ్ఞాన తిమిరాలను పోగొట్టి పండితుల మనఃపద్మాలను వికసింపజేసే వ్యాసమహర్షిని ఒక జ్ఞానిగా భావించాడు. నన్నయ్య వాల్మీకి వంటి కవి, వ్యాసుడి వంటి జ్ఞాని. అందువలనే శాస్త్రేతిహాసమైన సంస్కృత భారతాన్ని తెలుగులో కావ్యేతిహాసంగా నిర్మించగలిగాడు. పూర్వ కవి స్థితిలో ఎన్నుకొన్న వాల్మీకి వ్యాసుల వ్యక్తిత్వాలు తన సాహితీ వ్యక్తిత్వంలో ప్రతిఫలించి ఉండటం చేతనే నన్నయ్య ఆత్మాశ్రయ స్ఫూర్తితో వాటిని ఆవిష్కరించాడు. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు, నన్నయ్య
వాల్మీకి వ్యాసులను మాత్రమే కీర్తించాడు ఆయన సాహిత్యంలో. ఎందుకు అంటే ఆ ఇద్దరు కవుల యొక్క లక్షణాలు నన్నయ్యలో ఉన్నాయి కాబట్టి. వాల్మీకిని గురు పద్య విద్యకు ఆద్యుడిగా ప్రశంసించాడు ఆయన. తెలుగువారు పద్యం అనే పదాన్ని శ్లోకానికే కాదు, లయబద్ధమైనటువంటి ఎటువంటి కవితాభివ్యక్తికైనా వాడవచ్చును అనే స్ఫూర్తిని నన్నయ్య నుండే గ్రహించారు. అంటే మన శ్లోకాలు చదువుకుంటాం, ఆ శ్లోకాలనే పద్యాలు అంటాం. అదే కాకుండా ఎవరైనా కవితలు రాసి, ఇప్పుడు మన వేద రాస్తూ ఉంటుంది కవితలు, ఆ కవితల్ని పద్యాల రూపంలో రాస్తుంది, మరి వాటిని కూడా పద్యము అనే అంటారు. కాబట్టి ఈ వచన పద్యము అనేది నేటి వ్యవహారం, ఇది గమనించాలి అని చెప్తున్నారు. ఇంకా సంస్కృతంలో వాల్మీకి లాగా తెలుగులో నన్నయ్య కూడా పెద్దదైనటువంటి పద్య విద్యకు ఈయన ఆద్యుడు, అంటే పూజింపదగిన వాడు. యతిప్రాసల నియమాలతో కూడినటువంటి తెలుగు పద్య శిల్పం ఎంత కళగలదో అంత శాస్త్ర విద్య కలది కూడా. దానికి ఒక సమగ్రమైన రూపాన్ని ప్రసాదించినటువంటి ప్రజ్ఞానమూర్తి మన నన్నయ్య. నన్నయ్య వాడిన ఛందస్సుల్లోనే ఇప్పటికీ పద్యకావ్య కవులు రచనలు చేస్తూ ఉండటం మనకందుకు సాక్ష్యం. ఇక తెలుగు జాతి చిత్తవృత్తికి అనుకూలమైనటువంటి ఛందస్సుల్ని ఎన్నుకొని శిథిలం, అంటే ఇక నాశనం కానటువంటి మార్గాన్ని చూపినటువంటి పద్య విద్యాచార్యుడు నన్నయ్య. ఇక గురు పద్య విద్యకు నాద్యున్ అనే విశేషణానికి గురున్ పద్య విద్యకు ఆద్యున్ అనే పాఠాంతరం కూడా ఉంది. అంటే ఆ గురువు ఇక్కడ గురు పద్య విద్యకి ఆద్యుడు అని ఒక మీనింగ్ వస్తే, గురువు ఆ పద్య విద్యకు ఆద్యుడు రెండు అని కూడా వస్తుంది. ఇంకా గురు పద్య విద్యకు నాద్యున్ అని ఉండాలి అనే అర్థం కూడా ఈ నన్నయ్యకి అక్షరాల ఇది సమన్వయిస్తుంది. ఎందుకంటే ఈ గురు పద్య విద్యకు ఆయన ఆద్యుడు, అలాగే గురువు మళ్ళీ పద్య విద్యకు కూడా ఆద్యుడు అనేసి ఆయనకు మనం అన్వయించుకోవచ్చు. ఇక తెలుగు కవులకి నన్నయ్య ఎలాంటి వాడు? ఆది గురువుడు. అయితే వాల్మీకిని బ్రహ్మకల్పుడు అని అన్నాడు ఈయన. అయితే తెలుగులో కావ్యశైలికి నన్నయ్య కూడా మనకి బ్రహ్మకల్పుడే. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ప్రశంసించారు. ఇక నన్నయ్య వ్యాస మహర్షిని విజ్ఞాన భాస్కరుడిగా కీర్తించేశాడు. ఇక భారతి వినీలాకాశంలో అజ్ఞాన అంధకారాల్ని పోగొట్టి పండితుల యొక్క మనఃపద్మాలను వికసింపచేసే వ్యాస మహర్షిని ఈయన ఒక జ్ఞానిగా భావించాడు. నన్నయ్య వాల్మీకి లాంటి కవి, వ్యాసుడి వంటి జ్ఞాని కాబట్టి శాస్త్ర ఇతిహాసమైనటువంటి సంస్కృత భారతాన్ని తెలుగులో కావ్య ఇతిహాసంగా నిర్మించగలిగాడు ఆయన. ఇక వాల్మీకి వ్యాసుల వ్యక్తిత్వాలు ఆయన తన సాహితీ వ్యక్తిత్వంలో ప్రతిఫలించేటట్లు ఉండటం చేతనే నన్నయ్యకు ఆత్మాశ్రయ పూర్తినో వాటిని ఆవిష్కరించాడు మన భారతంలో. ఇక ఆంధ్ర మహాభారతం అనువాదం కాదు, అనుసృజనం. జననుత కృష్ణ ద్వైపాయన ముని వృషభాభిహితమర మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడా దెనుగున రచయింపు మధికధీయుక్తిమెయిన్ అని నన్నయ్యను రాజరాజ నరేంద్రుడు కోరినప్పుడు వ్యాసముని చేత మహాభారతంలో ప్రతిపాదింపబడి నిరూపింపబడిన పరమార్థం తేటపడేటట్లు అధికమైన బుద్ధిశక్తితో తెలుగును రచింపమన్నాడే కానీ మూలానికి నకలుగా తెలుగు చేయమని అంటే అనువదించమని కోరలేదు. అందువలన నన్నయ్య భారతం ఆ మాటకు వస్తే కవిత్రయ భారతం అనువాదం కాదు, అనుసృజనం, పునఃసృష్టి. ఈ క్రింది అంశాలు ఈ నిర్ణయాన్ని బలపరుస్తాయి. మూలంలోని హరివంశాన్ని తెలుగులోకి తేకుండా మహాభారతేతిహాసానికి ఆదిపర్వం నుండి స్వర్గారోహణం వరకు సాగిన ఇతివృత్తంతో ఇతిహాస స్వరూపాన్ని సుసంఘటితం చేయటం, శ్రీకృష్ణ నాయకమని అన్వయించటానికి అవకాశం తగ్గించి పాండవ నాయకంగా ఆంధ్ర భారతాన్ని స్థిరీకరించటం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పద్యంలో? జనులకు ఈ వ్యాస మహాముని యొక్క మహాభారతాన్ని నిరూపణ చేస్తూ దాన్ని తెలుగులో రచన చెయ్యి అని మనకు రాజరాజ నరేంద్రుడు ఆయన తెలుగులో రచించమని చెప్పాడే గాని నన్నయ్యకి మూలానికి అంటే వ్యాస భారతానికి నకలు చేయకు అని ఏం చెప్పలేదు, నకలు చెయ్యి అని ఏం చెప్పలేదు, దాన్ని యథాతథంగా పైనుంచి ఇలా కిందికి దించని ఏం చెప్పలేదు. కాబట్టి నన్నయ్య భారతం ఆ మాటకొస్తే కవిత్రయ భారతం అనువాదం కాదు, అనుసృజనం అంటే పునఃసృష్టి. దానికి కింది నిర్ణయ అంశాలు
బలపరుస్తాయి. ఎలాగా? మూలంలో హరువంశాన్ని తెలుగులోకి తేకుండా మహాభారత ఇతిహాసానికి ఆది పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు సాగిన ఇతివృత్తంతో ఇతిహాస స్వరూపాన్ని సుసంఘటితం చేయటం. ఇక శ్రీకృష్ణ నాయకత్వం అని చెప్పి అన్వయించటానికి అవకాశాన్ని తగ్గించి పాండవ నాయకంగా ఈ ఆంధ్ర భారతాన్ని స్థిరీకరించారు ఇక్కడ. ఇక రెండవ విశేషం, ధ్వన్యాలోకకర్త అన్నట్లు సంస్కృత మహాభారతం శాస్త్రరూప కావ్యఛాయాన్వయి కావ్యమీమాంసకర్త వివేచనననుసరించి శాస్త్రేతిహాసం అంటే వ్యాసమహర్షి చతుర్విధ పురుషార్థ వ్యుత్పత్తిని వేదతత్వానుకూలంగా శాస్త్రీయంగా మిత్ర సంహితంగా చెప్పాలని భావించి దానికి ఆలంబనగా చంద్రవంశ చరిత్రను చేపట్టాడు. అందువలన వ్యాసమహర్షికి శాస్త్ర ప్రతిపాదన దృక్పథం ప్రబోధ ప్రవృత్తి ప్రధానంగా ఉన్నాయి. అంటే కావ్యస్పృహ కంటే స్పృహ వ్యాసుడికి ఎక్కువ అన్నమాట. నన్నయ్య వ్యాస భారతం కంటే వేరైన ప్రక్రియా దృక్పథంతో ఆంధ్ర మహాభారతం నిర్మించాడు. ఆనందవర్ధనుని మాటల్లో మలిచి చెప్పాలంటే నన్నయ్య ఆంధ్ర భారతాన్ని కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయిగా రూపొందించాడు. మూల తాత్పర్యాన్ని కావ్యస్పృహతో ఆవిష్కరించాడు. అందువలన నన్నయ్య రచన కావ్యేతిహాసంగా మారింది. మూల ప్రక్రియ మారితే అది పునఃసృష్టియే అవుతుంది, కానీ అనువాదం అనిపించుకోదు. ఈ విశేషంలో ఏం చెప్తున్నారు? ఇక వ్యాస మహర్షి చతుర్విధ పురుషార్థాల ఉత్పత్తి వేదానికి అనుకూలంగా శాస్త్రీయంగా మిత్ర సంహితంగా అంటే అందరికీ ఇష్టమయ్యేటట్టు చెప్పాలని భావించి దానికి ఆలంబనగా చంద్రవంశ చరిత్రను చేపట్టాడు. అందువలన వ్యాస మహర్షికి ఏంటి దృక్పథము? శాస్త్ర ప్రతిపాదన ప్రబోధ ప్రవృత్తి దృక్పథంగా ప్రధానంగా ఉంటాయి. కాకపోతే ఆయనకి కావ్యస్పృహ కంటే కూడా శాస్త్ర స్పృహ ఎక్కువ అన్నమాట. ఎవరికి? వ్యాసుల వారికి. అదే నన్నయ్య వ్యాస భారతం కంటే కూడా వేరైనటువంటి ప్రక్రియా దృక్పథంతో ఈ ఆంధ్ర మహాభారతాన్ని నిర్మించాడు. ఇక ఆనందవర్ధనుడి గారి యొక్క మాటల్లో చెప్పాలంటే నన్నయ్య ఈ ఆంధ్ర భారతాన్ని కావ్య రూప శాస్త్ర ఛాయాన్వయిగా రూపొందించాడు. అంటే ఏంటి? మూల తాత్పర్యాన్ని కావ్యస్పృహతో ఒక కావ్యంలాగా, అలాగే ఇతిహాసం కూడా రెండిటితోనూ సమన్వయం చేసుకొని ఆయన నిర్మించాడు. కాబట్టి దీన్ని, ఈ నన్నయ్య రచనని కావ్యేతిహాసము అంటారు. అంటే మూల ప్రక్రియ మారింది కదండి, అక్కడ శాస్త్ర ఇతిహాసం మాత్రమే ఉంది వ్యాసుడి దగ్గర, ఇక్కడ కావ్య ఇతిహాసంగా కూడా మార్చారు. కాబట్టి ఈయన పునఃసృష్టియే అవుతుంది, కానీ మనకిది అనువాదం అనిపించుకోదు అని రెండవ అంశం చెప్తుంది. ఇక మూడవ అంశం, ఆనందవర్ధనుని అన్వయం ప్రకారం వ్యాస మహాభారతంలో రసం శాంతం. మరి నన్నయ్యతో ఆరంభింపబడిన తిక్కన ఎర్రనలతో ముగింపబడిన తెలుగు భారతంలో రసం ధర్మవీరం. రస సమన్వయ సూత్రం మూల భారతానికి ఒక విధం, ఆంధ్ర భారతానికి మరొక విధం. ఈ రకంగా రస నిర్వహణలో స్వతంత్ర దృష్టి సారించిన నన్నయ్య చేసింది అనుకరణం కానీ అనువాదం కానీ కాదు, అనుసృజనం అవుతుంది. ఇక మూడవ అంశం ఏం చెప్తుంది? ఈయన ఆనందవర్ధనుని అన్వయం నుంచి చూస్తే వ్యాస భారతంలో రసం ఏంటి రసం ఉంటుంది? శాంతరసం ఉంటుంది. అయితే నన్నయ్యతో పాటు ప్రారంభించబడి తిక్కన ఎర్రనలతో ముగించబడినటువంటి తెలుగు భారతంలో ఉండే రసం ఏంటయ్యా అంటే ధర్మము వీరము. ఈ రస సమన్వయ సూత్రము మూల భారతానికి ఒక విధం, అయితే ఆంధ్ర భారతానికి ఇంకొక విధం. ఈ రకంగా రస నిర్వహణలో స్వతంత్ర దృష్టిని సారించినటువంటి నన్నయ్య అనుకరణం అంటే ఇమిటేట్ చేయడం కానీ అనువాదం కానీ ట్రాన్స్లేషన్ కానీ కాదు. కాబట్టి ఇది అనుసృజనం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా నాలుగో అంశం, వేదం శబ్ద ప్రధానం, ఇతిహాస పురాణాలు అర్థ ప్రధానాలు, కావ్యం ఉభయ ప్రధానం. వ్యాస భారతం అర్థ ప్రధానమైన శాస్త్రేతిహాసం, కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం. కావ్య స్వభావాన్ని ఇతిహాసానికి జోడించి ఉత్తమ మిశ్ర ప్రక్రియగా రూపొందించాడు నన్నయ్య. నన్నయ్య చూపించిన మిశ్ర ప్రక్రియ పరికల్పనం తెలుగు సాహిత్య ప్రయోగాలకు ఒక విశిష్ట ప్రస్థానాన్నే ప్రసాదించింది. ప్రాచీనాంధ్ర సాహిత్య వికాస చరిత్రమంతా దానికి సజీవ సాక్ష్యం. మహాకవులు భారతాన్ని మహాకావ్యం అంటారు. అందుకే అర్థప్రధానమైన రచనను ఉభయ ప్రధానంగా మార్చటం అనువాద ధోరణి కాదు, పునఃసృష్టి వైఖరి. ఇక వేదం ఏంటి? శబ్ద ప్రధానంగా ఉంటుంది. ఇతిహాస పురాణాలు అర్థ ప్రధానాలు.
అయితే వేదంలో మనకు శబ్దం తెలుస్తుంది, ఇతిహాసాలు పురాణాలు మనకి ఏమవుతుంది, అర్థం తెలుస్తుంది దానికి. కాబట్టి కావ్యం అనేది ఉభయ ప్రధానం, అంటే శబ్దము ఉంటుంది అర్థము ఉంటుంది, కాబట్టి కావ్యం అదనమాట. ఈ వ్యాస భారతం అర్థ ప్రధానమైనటువంటి శాస్త్ర ఇతిహాసం. ఇక కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైనటువంటి కావ్య ఇతిహాసం. ఎందుకు, ఇందులో శబ్దము అర్థము రెండు ఉంటాయి కాబట్టి. ఇక కావ్య స్వభావాన్ని ఇతిహాసానికి జోడించి ఉత్తమ మిశ్రమ ప్రక్రియగా రూపొందించాడు మన నన్నయ్య గారు. నన్నయ్య చూపించిన ఈ మిశ్ర ప్రక్రియ పరికల్పనం తెలుగు సాహిత్య ప్రయోగాలకి ఒక విశిష్టమైన ప్రస్థానాన్ని ప్రసాదించిందట. ఇక ప్రాచీనాంధ్ర సాహిత్య వికాస చరిత్రమంతా దీనికి సజీవ సాక్ష్యం. ఇక మహాకవులు భారతాన్ని మహాకావ్యం అంటారు. అందుకే అర్థప్రధానమైన రచనను ఉభయ ప్రధానంగా మార్చడం అనేది అనువాదం కాదు, పునఃసృష్టి అని ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారు. అంటే నన్నయ్య గారు రాసినటువంటి మన కవిత్రయం రాసింది పునఃసృష్టి, అనువాదం కాదు, అనుసృజనము అని చెప్తున్నారు. ఇక 5వ అంశం ఏం నిరూపిస్తుంది, సంస్కృత మహాభారతంలోని శ్లోక రచనా శైలి కంటే విశిష్టమైనది, రసవ్యంజకమైనది నన్నయ్య పద్య రచనా శైలి. నన్నయ్య శబ్దగుణ ప్రధాన రచన చేశాడు. తనదైన పద్యశైలి ఉదాత్తమైన వరవడిలో రూపొందించాడు. ధ్వని భేదాలలోని వస్తుధ్వని శిల్పాన్ని కవితా ప్రవృత్తిగా పరిపోషించాడు. వ్యాస శైలికి నన్నయ్య కవిత్రయ శైలికి సామ్యం లేదు. నన్నయ్య పద్యశిల్పం మూలం కంటే విలక్షణమైనది, స్వయం ప్రకాశమైన దేశీయ వ్యక్తిత్వం కలిగినది. నన్నయ్య శైలి ఆంధ్ర మహాభారతానికి జీవితం. శైలితో స్వంతముద్ర వేసుకున్న తెలుగు రచన అనువాదం కాదు, అనుసృజనమే. ఇంక ఈ అంశంలో ఏం చెప్తున్నారు, 5వ అంశంలో సంస్కృత మహాభారతంలో శ్లోక రచనా శైలి కంటే విశిష్టమైంది, రసవ్యంజకమైంది నన్నయ్య గారి యొక్క పద్య రచనా శైలి. ఇక ఈయన శబ్దగుణ ప్రధానమైనటువంటి రచన చేశాడు. తనదైన పద్యశైలి ఉదాత్తమైన వరవడిలో ఈయన రూపొందించాడు. ఇక ధ్వని భేదాల్లోని వస్తుధ్వని శిల్పాన్ని ఈయన కవితా ప్రవృత్తిగా పరిపోషించాడట. ఇక వ్యాస శైలికి మన కవిత్రయ శైలికి అస్సలు సమానం లేదనమాట, సామ్యం అనేదే లేదు. ఇక నన్నయ్య పద్యశిల్పం మూలం కంటే ఎంతో విలక్షణమైనది, స్వయం ప్రకాశమైనటువంటి మన తెలుగువారి యొక్క దేశీయ వ్యక్తిత్వం కలిగింది. ఇక నన్నయ్య శైలి ఆంధ్ర మహాభారతానికి జీవితం. శైలితో స్వంత ముద్ర వేసుకున్న తెలుగు రచన అనేది అనువాదం కాదు, అనుసృజనమే అవుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. ఇక 6వ అంశం, ఈ అంశంలో ఏం చెప్తున్నారు, అనువాదమని భావించే వారు కూడా నన్నయ్యది శబ్దానువాదం, భావానువాదం కాదని, కథానువాదమని, స్వతంత్రానువాదమని వివేచించటం గమనింపదగిన అంశం. మూల భారతం భిత్తిక వంటిది, దాని మీద సాగే వర్ణచిత్ర లేఖనం వంటిది నన్నయ్య రచన. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు, అనువాదము, కొంతమంది ఏమంటారు లేదు ఇది అనుసృజనం కాదు అనువాదం అని భావించే వాళ్ళు కూడా ఈ కవిత్రయం రాసినటువంటి ఈ భారతం శబ్దానువాదం, భావానువాదం కాదండి, కథానువాదం, ఇది స్వతంత్రానువాదము అని వాళ్ళే విశ్లేషించి చెప్తున్నారంట. ఇక మూల భారతం భిత్తిక వంటిదైతే ఆ భిత్తిక మీద చాగేటువంటి చిత్రలేఖనం ఏదైతే ఉంటుందో అది నన్నయ్య రచన. అంటే మూల భారతం శబ్దాలతో ఉంటే అంటే ఆ శబ్దాలని పట్టుకొని దాంతో ఒక చిత్రలేఖనం చేస్తే ఎలా ఉంటుందో అలాంటిది నన్నయ్య రచన. అంత అందంగా వర్ణిస్తున్నాడు ఆయన మూల భారతాన్ని, చాలా అందంగా వర్ణించాడు మనకి నన్నయ్య గారు. 7వ అంశం, నన్నయ్య తన కవిత్వానికి ప్రత్యేకంగా లక్షణాలను చెప్పుకున్నాడు. ఆ లక్షణాలలో కథాకథన శిల్పానికి సంబంధించింది ఒకటి, పద్య రచనాశయ్యకు సంబంధించింది ఒకటి, ప్రజల నాలుకల మీద బ్రతకగలిగిన సుభాషితాలను కవితామయంగా చిత్రించే కావ్య స్వభావానికి సంబంధించింది మరొకటి. క్రమంగా అవి ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానాచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి. ఇవి సంస్కృత భారతం కంటే ఆంధ్ర మహాభారతానికి కల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రపంచిస్తున్నవి. వస్తువు మృత్తిక వంటిది నన్నయ్య కవిత, పాత్రను రూపొందించే వృత్తి నైపుణ్యం వంటిది. మట్టి వ్యాసనదైనా రూపొందించిన పాత్ర మాత్రం నన్నయ్యది. ఇక ఈ అంశంలో ఏం చెప్తున్నారు, నన్నయ్య తన కవిత్వానికి ప్రత్యేకంగా ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాడు. ఆ లక్షణాల్లో కథాకథన శిల్పానికి సంబంధించింది ఒకటైతే ఇంకొకటి పద్య రచనాశయ్యకు సంబంధించింది ఇంకొకటి. ఇక ప్రజల నాలుకల మీద తిరిగేటువంటి సుభాషితాలను కవితా రూపంలో చిత్రించే కావ్య స్వభావానికి సంబంధించింది ఇంకొకటి.
కాబట్టి ఇవి రెండు క్రమంగా ఇవి ప్రసన్న కథాకలితార్థయుక్తి, ఆ తర్వాత అక్షర రమ్యత, నానా నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి ఇవన్నీ కూడా సంస్కృత భారతం కంటే కూడా ఆంధ్ర భారతానికి గల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తున్నాయి. ఇక వస్తువు అనేది ఏంటి? ఇక మట్టి అనేది ఒక వస్తువు అయితే, మట్టి అనేది మూలమేమి? మట్టి. మట్టి ఏమంటాం? మట్టి మట్టి అంటాం. అయితే ఈ మట్టి వ్యాస భారతం అయితే, ఈ మట్టితోటి వస్తువుల్ని ఏదైతే వృత్తి నైపుణ్యంతో చేస్తారో, ఒక కుండ కానీ, ఒక కూజ కానీ, ఒక బాణలి కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏదైతే పాత్రలు చేస్తారో ఆ నైపుణ్యం నన్నయ్య కవిత అన్నమాట. కాబట్టి అలాంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాడు నన్నయ్య. అందుకే ఆయన రాసినటువంటి ఈ మహాభారతం అనువాదం కాదు, అనుసృజనము అని చెప్తున్నారు. ఇక 8వ అంశం, బహుభాషల బహువిధముల బహుజనులు చెప్పిన శ్రవణాసక్తితో భారత కథను వినే ప్రవృత్తి రాజరాజ నరేంద్రునిది. అతనిది తాత్పర్య దృష్టి, అంటే అర్థప్రధాన దృష్టి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని శ్రవణాశక్తికి కావ్యశక్తిని కూడా జోడించి సాహితీ సృష్టి చేశాడు. రూపాన్ని రాజరాజు నిర్దేశించలేదు, నన్నయ్యకు ఆ స్వేచ్ఛను కల్పించాడు. దానిని చక్కగా ఉపయోగించుకుని చంపు కావ్య రూపాన్ని ఇచ్చాడు నన్నయ్య. వస్తువు ఎంత ముఖ్యమో, పరమార్థోపదేశం ఎంత ముఖ్యమో, అది చెప్పే కవితాభివ్యక్తి కూడా అంత ముఖ్యమని నన్నయ్య చాటి చెప్పాడు. ఇవన్నీ తెలుగులో పునఃసృష్టి చేయగల ప్రతిభావంతుడు, ప్రదర్శింపగలిగిన ప్రజ్ఞా విశేషాలు. కాబట్టి ఆంధ్ర మహాభారతం అనువాదం కాదు, అనుసృజనం. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు ఈ అంశంలో? బహుభాషల్లో బహు రకాలుగా ఎంతో మంది జనులు చెప్పినా ఎంతో ఇష్టంగా భారత కథను వినే ప్రవృత్తి రాజరాజ నరేంద్రుడు. అంటే ఏంటి? ఆయనకి ఎన్నో భాషలు, ఒకరు వచ్చి కన్నడలో చెప్తారు, ఇంకొకరు వచ్చి సంస్కృతంలో చెప్తారు, ఇంకొకరు వచ్చి తమిళంలో చెప్తారు, ఇంకొకరు వచ్చి తెలుగులో చెప్తారు. అన్ని తెలుగులో లేదులేండి, ఈ 3 భాషలు, ఎన్నో భాషల్లో ఈయన వినేవాడట. అంత ఇష్టమట రాజరాజ నరేంద్రునికి. ఆయనది తాత్పర్య దృష్టి. అయ్యో, దాని అర్థం ఏంటి, దాని తాత్పర్యం తెలుసుకునే దృష్టి అయితే, అంటే అర్థప్రధాన, అంటే దాని అర్థం ఏంటి అని తెలుసుకునే దృష్టి అనమాట. అయితే మరి నన్నయ్య ఏం చేశాడు? రాజరాజ నరేంద్రుని యొక్క శ్రవణాసక్తి, ఆయనకి వినాలంటే ఆసక్తి. మనం భాగవతాన్ని ఎలా విన్నాం, ఎలా చదువుకున్నాం? ఎంతో ఇష్టంగా విన్నాం, ఎంతో ఇష్టంగా చదువుకున్నాం కదా. అలాంటి ఆసక్తికి ఈయన తన కావ్యాశక్తిని కూడా జోడించేసి సాహితీ సృష్టిని చేసేసాడు మన నన్నయ్య. ఆ రూపం ఎలా ఉండాలి అని రాజరాజ నరేంద్రుడు చెప్పలేదు, నన్నయ్యకు పూర్తి స్వేచ్ఛనిచ్చేశాడు. దాన్ని చక్కగా ఉపయోగించేసుకుని మన నన్నయ్య గారు చంపు కావ్య రూపాన్ని ఇచ్చాడు. వస్తువు ఎంత ముఖ్యమో, ఆ వస్తువు యొక్క పరమార్థ ఉపదేశం ఎంతో ముఖ్యం. అది చెప్పే కవితా వ్యక్తి కూడా అంతే ముఖ్యమని నన్నయ్య చాటి చెప్పాడు. ఇవన్నీ తెలుగులో పునఃసృష్టి చేయగల ప్రతిభావంతుడు, ప్రదర్శింపదగినటువంటి ప్రజ్ఞా విశేషాలు. కాబట్టి ఆంధ్ర మహాభారతం అనువాదము కాదు, అనుసృజనము అని మరి ఈ 8వ అంశంలో చెప్పారు. ఇక ముందుకొస్తే, ఆదిపర్వం భారతాఖ్యాన కథాబీజం. నాటకంలో ప్రథమాంకం, కావ్యంలో ప్రథమాశ్వాసం, ఇతిహాసంలో ఆదిపర్వం వృక్షానికి బీజం వంటి పాత్రను నిర్వహిస్తాయి. పుట్టి పెరిగి విస్తరించి ఫలించే వృక్షం యొక్క జీవశక్తులన్నీ, మూలాధారాలన్నీ బీజంలో నిక్షిప్తమై ఉంటాయి. అట్లాగే మహాభారత కథా పారిజాత వృక్ష మూల శక్తుల నిక్షేపమే ఆదిపర్వ ప్రాధాన్యం. నన్నయ్య తన మహాభారత ప్రణాళికను పరోక్షంగా రాజరాజ నరేంద్రుని నోటితో చెప్పించాడు. ఆ కథను ఎట్లా వినాలో కూడా వ్యంగ్యంగా నిర్దేశించాడు. ఇక నాటకంలో ఏమంటారు? ప్రథమ పార్ట్ని అన్నిట్లో, ఇప్పుడు నాటకంలో కానీ, కావ్యంలో కానీ, ఇతిహాసంలో కానీ ఫస్ట్ పార్ట్ని ఏమంటారు? నాటకంలో ఫస్ట్ పార్ట్ని ప్రథమాంకం అంటారు, కావ్యంలో ఫస్ట్ పార్ట్ని ప్రథమాశ్వాసం అంటారు. ఇక ఇతిహాసంలో ఆదిపర్వము వృక్షానికి బీజం లాంటి పాత్ర నిర్వహిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇక పుట్టి పెరిగి విస్తరించి ఫలించి పుష్పించి ఫలించే వృక్షం యొక్క జీవశక్తులన్నీ మూలాధారమైనటువంటి బీజంలో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే మహాభారత కథా పారిజాత వృక్ష మూల శక్తుల నిక్షేపమే ఈ ఆదిపర్వం యొక్క ప్రాధాన్యం అని చెప్తున్నారు. అలాగే నన్నయ్య తన యొక్క మహాభారత ప్రణాళికను పరోక్షంగా రాజరాజ నరేంద్రుని నోటితోనే చెప్పించాడనమాట. ఆ కథను ఎలా వినాలో కూడా వ్యంగ్యంగా ఆయనే చెప్తాడు.
హిమకరుదొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన యస్మదీయ వంశమున ప్రసిద్ధులై విముల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగన భీష్టమెంతయున్. వేదధర్మాన్ని ఆచరింపచేసిన ఆదర్శ ప్రభువుల వంశ చరిత్రలను సూర్యచంద్ర వంశగాథలుగా పురాణాలు ఇతిహాసాలు వర్ణిస్తాయి. పాండవులు చంద్రవంశజులు అంటే వారి వంశానికి మూల పురుషుడు చంద్రుడు అన్నమాట. ఒక్కొక్క వంశంలో వంశకర్తలని కొందరు ప్రసిద్ధి పొందుతారు. వారి పేర్ల మీద ఆ వంశజులు పిలువబడుతూ ఉంటారు. చంద్రవంశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్ట ధర్మాన్ని పాటించిన వారని పేరు పొందినవారు. వరుసగా పూరు మహారాజు, భరత మహారాజు, కురు మహారాజు, పాండు మహారాజు వారు నలుగురు ఆ వంశకర్తలు. తండ్రి కొరకు నిండి యవ్వనాన్ని త్యాగం చేసిన ధీరుడు పూరుడు. అఖండ రాజ్యాన్ని ఆదర్శవంతంగా పాలించిన ధర్మమూర్తి భరతుడు. యజ్ఞయాగాదులు నిర్వహించి ధర్మకర్మ పరిరక్షణం చేసిన కర్మవీరుడు కురు మహారాజు. దిగ్విజయ యాత్రలు చేసి రణపాండిత్యాన్ని ప్రకటించిన వీరుడై కూడా భ్రాతృప్రేమను ప్రదర్శించిన ఉదాత్త యుద్ధ వీరుడు పాండురాజు. ఆ నలుగురి పేర్ల మీద ఆ వంశజులు ప్రసిద్ధికెక్కారు. పాండవులను పౌరవులని, భారతులని, కౌరవులని కూడా అందువలనే పిలుస్తూ ఉంటారు. మహాభారతంలోని విశేషమేమంటే చంద్రవంశంలో పుట్టిన పాండవులు తమకు పూర్వం తమ వంశంలో పుట్టిన వంశకర్తల ఉత్తమ గుణాలనన్నింటినీ తమలో పండించుకున్నారు. అందువలన చంద్రవంశం ధర్మాచరణలో పాండవ చరిత్ర యందే పరిపూర్ణతను పొందింది. కాబట్టి పాండవుల చరిత్రను సవిస్తరంగా వింటే భరతవంశ చరిత్ర అంతా విన్నట్లే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈయన రాజరాజ నరేంద్రుడు చెప్తున్నాడు ఏంటి ఇక్కడ ఆదర్శప్రభు ఈ భారతదేశం చెందినటువంటి కురురాజు, పాండురాజు, ఈ వంశాలకి, ఈ చంద్రవంశానికి చెందినటువంటి ఆ రాజులందరూ యొక్క ప్రసిద్ధమైనటువంటి వాళ్ళ యొక్క సద్గుణాల శోభితులైనటువంటి వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి ఆ పాండవులు కూడా ఉత్తమమైనటువంటి ఆ పాండవుల యొక్క చరిత్ర నాకు చక్కగా వినాలంటే ఎంతో ఇష్టమో, ఎంత ఇష్టమో అని చెప్తున్నారు. ఈ పద్యం ఎవరు చెప్పారు? రాజరాజ నరేంద్రులు చెప్పారు. అయితే ఇక్కడ ముందుకొస్తే వేద ధర్మాన్ని ఆచరింపజేశారు ఆదర్శ ప్రభువులు. వాళ్ళ వంశ చరిత్రలనే సూర్యచంద్ర వంశ గాథలుగా పురాణాలు ఇతిహాసాలు మనకు వర్ణిస్తాయి. అయితే పాండవులు చంద్రవంశపు రాజులు. వాళ్ళ వంశానికి మూల పురుషుడు చంద్రుడు అనమాట. అందుకే వాళ్ళని చంద్రవంశపు రాజులు అంటారు. ఒక్కొక్క వంశంలో వంశకర్తలని కొందరు ప్రసిద్ధి పొందుతారు. వారి పేర్ల మీద ఆ వంశజులందరూ పిలువబడుతూ ఉంటారు. చంద్రవంశంలో ఒక్కొక్కడు ఒక్కొక్క విశిష్ట ధర్మాన్ని పాటించిన వాళ్ళు చాలా పేరు పొందారు. వరుసగా పూరు మహారాజు, భరత మహారాజు, కురు మహారాజు, పాండు మహారాజు వాళ్ళు నలుగురు కూడా ఆ వంశకర్తలనమాట. తండ్రి కొరకు నిండు యవ్వనాన్ని త్యాగం చేసినటువంటి ధీరుడు పూరుడు. ఇక అఖండ రాజ్యాన్ని ఆదర్శవంతంగా పరిపాలించిన ధర్మమూర్తి భరతుడు. యజ్ఞ యాగాదులన్నీ నిర్వహించి ధర్మాన్ని పరిరక్షణం చేసినటువంటి కర్మవీరుడు కురు మహారాజు. ఇక దిగ్విజయమైన యాత్రలు చేసి రణపాండిత్యాన్ని అంటే యుద్ధ పాండిత్యాన్ని ప్రకటించిన వీరుడై కూడా భ్రాతృప్రేమను అంటే సోదర ప్రేమను ప్రదర్శించినటువంటి ఉదాత్తమైన యుద్ధ వీరుడు పాండురాజు. ఎందుకు? ఆయన ధృతరాష్ట్రుడికి చివరిలో పట్టం కట్టేశాడు, అన్నా నువ్వే చూసుకో అనేసి. ఆ నలుగురి పేర్ల మీద కూడా ఈ వంశజులు ప్రసిద్ధికెక్కారు. ఇక పాండవులను పౌరవులని, ఒక పక్క భారతులని, కౌరవులని కూడా అందువలనే పిలుస్తుంటారు. ఎందుకంటే ఆ వంశజుల యొక్క ఆ వంశపు వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళని పాండవులని పౌరవులు. ఎందుకంటే పూర్వ మహారాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. ఆ తర్వాత భరతులని ఎందుకు? భరతరాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. ఆ తర్వాత కౌరవులని ఎందుకు? కురు మహారాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళని కౌరవులు. పాండవుడికి పుట్టాడని పాండవులు అని కూడా వీళ్ళని పిలుస్తూ ఉంటారు.
ఇక మహాభారతంలో విశేషం ఏమయ్యా అంటే చంద్రవంశంలో పుట్టిన పాండవులు తమకు పూర్వం పుట్టిన వంశంలో తమ వంశంలో ఇంతకు ముందు పుట్టారు కదా, ఆ వంశకర్తల యొక్క ఉత్తమ గుణాలన్నింటినీ కలిపేసుకొని తమలో పండించేసుకున్నారట వాళ్ళు. అందరి ఉత్తమ గుణాలు ఈ పాండవుల్లో 5 మంది పాండవుల్లో వచ్చాయట. అందువలన చంద్రవంశము ధర్మాచరణలో పాండవ చరిత్ర యందే పరిపూర్ణతను పొందింది. కాబట్టి పాండవుల చరిత్రను సవిస్తారంగా వింటే భరతవంశ చరిత్ర అంతా విన్నట్లే అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఆది పర్వంలోని ప్రథమ ద్వితీయాశ్వాసాలలో సూతుడు శౌనకాది మునులకు మహాభారత కథను వినిపించటానికి ఏర్పడిన పరిస్థితులు, తత్కథా ప్రారంభాన్ని తెలిపే వృత్తాంతం వర్ణింపబడి ఉన్నవి. జనమేజయుడు చేసిన సర్పయాగంలో భారత కథా కథనం మొదలైనది. అందులో మొదటి ఘట్టం వైశంపాయనుడు జనమేజయుడికి సర్పయాగశాలలో భారత కథనం చెప్పటం ప్రారంభించడం. అందువలన ఆ సర్పయాగం ప్రవర్తిల్లటానికి కారణాలైన అంశాలను చెప్పటానికి ఈ 2 ఆశ్వాసాలు వెచ్చింపబడ్డాయి. అందుకై ఆదిపర్వంలో వరుసగా సరమ వృత్తాంతం, ఉదంకోపాఖ్యానం, ఉదంకుడు జనమేజయుడికి సర్పయాగం చేసే బుద్ధిని కలిగించే వృత్తాంతం చెప్పబడ్డాయి. సర్పయాగంలో సర్పకులం హతం కావటానికి కారణమేమిటన్న శౌనకాదుల ప్రశ్నకు వివరణగా భృగువంశ చరిత్రలో చవనుని చరిత్రం, సహస్రపాదుని వృత్తాంతం, కద్రూవినితల వృత్తాంతం, సముద్రమథనం, సౌపర్ణోపాఖ్యానం, జరత్కారు వృత్తాంతం, తక్షక విషాగ్ని చేత పరీక్షిత్తు దగ్ధుడు కావటం, జనమేజయుడు ఆరంభించిన సర్పయాగాన్ని ఆస్తికుడు ఆపించటం అనే కథార్థాలు వెలువడ్డాయి. అంటే సర్పయాగ సంకల్పం ఉదంకునిది, సర్పయాగం చేసినవాడు జనమేజయుడు, దాన్ని నివారించినవాడు ఆస్తికుడు. వారి ముగ్గురి కథలు ఆఖ్యానకాలు. సర్పయాగం ఆగిన తరువాత ఆ యాగశాలలోనే భారత కథాకథనం మొదలైనది. ఈ విధంగా భారత కథానారంభ పూర్వరంగాన్ని చెప్పటం మహాభారత కథకు పూర్వరంగం. ఇది మొదటి 2 ఆశ్వాసాలలో నిర్వహింపబడినది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆది పర్వంలో ప్రథమ ద్వితీయ మొదటి 2 భాగాలలో సూతుడు శౌనకాది మునులకు ఈ మహాభారత కథను వినిపించటానికి ఏ పరిస్థితులు వచ్చాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ కథను వినిపించాడు శౌనకాది మునులకి, ఆ కథా ప్రారంభాన్ని తెలిపే వృత్తాంతమంతా ఇక్కడ చెప్పబడింది. అలాగే జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో భారత కథనం మొదలైంది. ఎప్పుడు మొదలైంది భారతం చెప్పటం? జనమేజయుడు ఎప్పుడైతే సర్పయాగం చేస్తాడో ఆ సర్పయాగంలో ఈ మహాభారతం యొక్క కథ చెప్పబడింది. అందులో మొదటి ఘట్టము ఏంటి? వైశంపాయనుడు జనమేజయుడికి సర్పయాగశాల భారత కథలను చెప్పడం. ఎందుకు? ఈ వైశంపాయనుడు ఎవడు? వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈయన జనమేజయుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు కొడుకు. అయితే ఈ జనమేజయుడికి ఈయన భారత కథను అక్కడ ఆ సర్పయాగంలో చెప్పడం ప్రారంభిస్తాడు. కాబట్టి సర్పయాగం జరగడానికి కారణాలైనటువంటి అంశాలను చెప్పడానికి ఈ 2 ఆశ్వాసాల్లో వాళ్ళు ఉపయోగించారనమాట. అందుకని ఆది పర్వంలో వరుసగా సరమ వృత్తాంతం, ఉదంకోపాఖ్యానం, ఉదంకుడు జనమేజయుడికి సర్పయాగం చేసే బుద్ధిని కలిగించే వృత్తాంతం చెప్పబడ్డాయి అని చెప్తున్నారు. అట్లాగే సర్పయాగంలో సర్పకులమంతా హతం కావటానికి కారణం ఏమిటి అని శౌనకాదులు ప్రశ్నిస్తే దానికి వివరణగా భృగువంశ చరిత్రలో చవనుని యొక్క చరిత్రను, సహస్రపాదుని వృత్తాంతాన్ని, కద్రూవినతల యొక్క వృత్తాంతాన్ని, సముద్రమథనాన్ని, సౌపర్ణోపాఖ్యానాన్ని, జరత్కారు వృత్తాంతాన్ని, తక్షక విషాగ్ని చేత పరీక్షిత్తు ఎలా దగ్ధం అవ్వాడు, ఆ తర్వాత జనమేజయుడు ప్రారంభించిన సర్పయాగాన్ని ఆస్తికుడు ఆపించటం అనే కథార్థాలు ఈ ఆశ్వాసాల్లో వెలువడ్డాయి. అంటే ఏంటి? సర్పయాగ సంకల్పం ఎవరిది? జనమేజయుడిది కాదు, ఉదంకుడిది. అయితే దాన్ని ఆచరించిన వాడెవరు? ఆ యాగాన్ని చేసిన వాడెవరు? జనమేజయుడు. దాన్ని నివారించిన వాడెవరు? ఆస్తికుడు. ఈ ముగ్గురి కథలు ఆఖ్యానకాలు. అంటే ఇవి మూలం అన్నమాట. ఈ సర్పయాగం ఆపిన తర్వాత అదే యాగశాలల్లోనే భారత కథాకథనం మొదలు పెట్టేశారు మన వైశంపాయనుల వారు జనమేజయుడికి. ఈ రకంగా భారత కథ యొక్క ఆరంభం కావటానికి పూర్వరంగం చెప్పటం మహాభారత కథకు పూర్వరంగం ఇదంతా. ఇది మొదటి 2 ఆశ్వాసాల్లో చెప్పబడ్డాయి. ఇక ముందుకొస్తే ఆ తర్వాత ఆది పర్వంలోని తృతీయ, చతుర్థ, పంచమాశ్వాసాలు చంద్రవంశంలో ప్రసిద్ధి చెందిన వంశకర్తల చరిత్రలు చెప్పటానికి వినియోగించటం గమనింపదగిన అంశం.
జనమేజయుడు వైశంపాయనుణ్ణి పాండవ ధార్తరాష్ట్రుల విభేదాలకు కారణాలను వివరించమని కోరాడు. దానితో వైశంపాయనుడు చెప్పే భారతాఖ్యానం మొదలైంది. ఆ ముని భారత మహిమను గురించి మొదట చెప్పి పాండవ ధార్తరాష్ట్రుల నడుమగల భేద కారణాలను పేర్కొంటూ కురుక్షేత్ర యుద్ధం జరిగిన దాకా సాగిన కథను సంగ్రహంగా టూకీగా ముందు చెప్పాడు. కురువంశంలో పుట్టిన మహావీరులందరూ దేవదానవాంశ సంభూతులని, కురుక్షేత్ర యుద్ధం దేవదానవ ప్రవృత్తుల మధ్య జరిగిన మహాసంఘర్షణమని వ్యాఖ్యానించాడు. దానితో భారత కథా మూలతత్వం తేట తెల్లమవుతున్నది. ఇది కథాబీజ మూలశక్తులలో ముఖ్యమైనది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆది పర్వంలో ఇప్పటి వరకు ప్రథమ ద్వితీయాశ్వాసాలు చెప్తే ఇక్కడ తృతీయ చతుర్థ పంచమాశ్వాసాలు చంద్రవంశంలో ప్రసిద్ధి పొందినటువంటి వంశకర్తల చరిత్రలు చెప్పటానికి ఉపయోగించారు. ఇక జనమేజయుడు వైశంపాయనుణ్ణి పాండవ ధార్తరాష్ట్రులు అంటే ఏంటి? ధృతరాష్ట్రుడికి పుట్టిన వాళ్ళని ధార్తరాష్ట్రులు అని అంటారు. పాండవుడికి పుట్టిన వాళ్ళని, పాండురాజుకు పుట్టిన వాళ్ళని పాండవులు అంటారు. వీళ్ళ ఇద్దరి యొక్క విభేదాల కారణాలని వివరించు అని అడిగేటప్పటికీ జనమేజయుడు దాంతో వైశంపాయనుడు చెప్పే భారతాఖ్యానం మొదలవుతుంది. ఈ ముని భారత మహిమను మొదట చెప్పి ఈ మహాభారత మహిమను చెప్తాడు. ఆ తర్వాత ఈ పాండవుల యొక్క కౌరవుల యొక్క మధ్య గల భేద కారణాలను చెబుతూ కురుక్షేత్ర యుద్ధం జరిగిన కథను సంగ్రహంగా కొద్దిగా టూకీగా ముందు చెప్తాడు. ఆ కురువంశంలో పుట్టిన మహావీరులందరూ కూడా దేవతలు దానవాంశ సంభూతులు. అంటే ఏంటి? ఈ కురువంశంలో పుట్టిన వాళ్ళు కొంతమంది దేవతల వంశాలతో పుడితే, కొంతమంది రాక్షస వంశాలతో పుట్టితారనమాట. ఇక కురుక్షేత్ర యుద్ధం ఎలాంటి ప్రవృత్తులు? దేవదానం అంటే దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన మహాసంఘర్షణము అని చెప్పి వ్యాఖ్యానించాడు ఆయన. ఎవరు? వైశంపాయనుడు. దానితో భారత కథామూలతత్వం మనకి చాలా చక్కగా చెప్పబడుతుంది. ఇక కథాబీజ మూలశక్తుల్లో ఇది ఎంతో ముఖ్యమైంది అని చెప్తున్నారు. ఇక ముందుకు వెళ్తే వేదవ్యాస రచిత భారతం కమనీయ ధర్మార్థ కామ మోక్షాలకు ఉత్తమ సాధనమని, శ్రోతలకు అభిమత శుభాలను కలిగించేదని, త్రికరణాలతో చేసిన మహాపాపాలను కూడా తొలగించేదని, సత్యవాక్ ప్రబంధమని, శతసహస్ర శ్లోక సంఖ్యా పరిమాణం కలిగినదని, సర్వలోక పూజ్యమైనదని నన్నయ్య వర్ణించాడు. ఇంకేం చెప్పాడు నన్నయ్య? ఈ వేదవ్యాసుడు రచించినటువంటి భారతం ఎంతో కమనీయమైనది, ధర్మాన్ని, అర్థాన్ని, కామమోక్షాలకి సాధించడానికి ఉత్తమమైన సాధనం ఇదట. ఆ తర్వాత శ్రోతలకి వాళ్ళ యొక్క అభిమతాలకి, వాళ్ళ యొక్క కోరికలకి, వాళ్ళ యొక్క సంకల్పాలకి ఎంతో శుభాన్ని కలిగించేది ఈ భారతం. ఇక త్రికరణాలతో చేసినటువంటి మహాపాపాలు అంటే ఏంటి? త్రికరణం అంటే ఏమంటారు? చేతులతో చేసే పని, మనస్సుతో మాట్లాడే వాక్కుతోటి, చూసే కళ్ళతోటి, వీటితోటి త్రికరణాలు అంటారు. ఇవి చేసేది కూడా అన్నీ కూడా మనం చేసే పని ఎలా ఉండాలి? మనం మనసులో ఏం ఆలోచిస్తామో దాన్నే చేయాలి, దేన్ని చూస్తామో అదే ఉండాలి అక్కడ. కాబట్టి ఈ త్రికరణాలతో కూడినటువంటి మహాపాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాలన్నింటినీ తొలగించేది. అంతేకాకుండా సత్యవాక్ ప్రబంధం అంటే ఏంటి? ఈ మహాభారతంలో అబద్ధం ఉండదు, అంతా సత్యమే ఉంటుంది అని. అందులోను 10,000 శ్లోక సంఖ్యా పరిమాణం కలిగి. శత అంటే ఏంటి? 100,000 అంటే ఏంటి? 1,00,000 శ్లోక సంఖ్య పరిమాణం కలిగింది ఇది. ఇక సర్వలోక పూజ్యమైనది, అన్ని లోకాలను పూజ్యమైనదని ఇది నన్నయ్య మనకు వర్ణించాడు. ఇక ప్రసిద్ధ పరాక్రములు, ధృత వివేకులు, సత్యనిష్ఠులు, యశోధనులు, కృతజ్ఞులు, ఉత్తమ ధర్మపరులు, శరణాగత రక్షణ వ్రతులు అని ప్రసిద్ధులైన భారత వీరుల సద్గుణ కీర్తనమే వస్తువుగా కలిగిన భారతం సభలలో రక్తి కట్టుతుందని నన్నయ్య ప్రశంసించాడు. భారతీయ వ్యక్తిత్వాన్ని పద్యసూక్తంగా చెప్పిన వాక్యం ఇది. ఆయుష్యం వితిహాస వస్తు సముదాయం వైహికాముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తం ఉత్తమ సభా సేవ్యంబు లోకాగమ న్యాయైకాంత గృహంబు నాబరగినా నా వేద విదాంత విద్యాయుక్తం బగు దాని చెప్పదొడగం దద్భారతాఖ్యానమున్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రసిద్ధమైనటువంటి వీరులు, ధృత వివేకులు, సత్యనిష్ఠులు, ఎంతో కీర్తిధనులు, కృతజ్ఞులు, ఉత్తమ ధర్మపరులు, శరణాగత రక్షణ ప్రతులు. అంటే ఎవరైతే శరణని వస్తే వాళ్ళకి ఆశ్రయమిచ్చి
వాళ్ళని సంరక్షించేటువంటి వాళ్ళు, అలా ప్రసిద్ధులైనటువంటి భారత వీరుల యొక్క సద్గుణ కీర్తనమే వస్తువుగా కలంటే అదే పదార్థంగా కలిగినటువంటిది ఈ భారతం. ఇది సభల్లో రక్తి కడుతుంది అని నన్నయ్య మహాభారతాన్ని ప్రశంసించాడట. ఇక భారతం యొక్క మహాభారతీ వ్యక్తిత్వాన్ని పద్య సూక్తంగా చెప్పిన వాక్యం ఇది. ఏంటంటున్నారు ఇక్కడ ఈయన? ఆయుష్షు ఇతిహాసం యొక్క వస్తు సముదాయం, ఇక ఐహికమైనటువంటి ఇక కోరికలు కానీ, ఆ తర్వాత మంచిని కానీ, ఏదైతే ఉత్తమ పురుషార్థాలు కావాలంటామో ఆ ఉత్తమ సభల్లో ఇవన్నీ కావాలన్నప్పుడు ఈ ఉత్తమ సభల్లో ఈ భారతాన్ని చక్కగా, ఎలాంటి భారతాన్ని, అన్ని వేదాల యొక్క సారాన్ని తెలిపేటువంటి వేదాంత విద్యాయుక్తం వగుదాన్ని చెప్పాలి. ఆ భారతాన్ని, ఆ ఉన్నటువంటి అన్ని వేదాల సారమైనటువంటి ఆ మహాభారతాన్ని చెప్పడమే ఈ చెప్పాలి సభల్లో అని చెప్పి మనకి ఇక్కడ నన్నయ్య గారు చెప్తున్నారు. ఇక ముందుకొస్తే మహాభారతం ఇతిహాస వస్తు సముదాయం అని చెప్పిన లక్షణం దాని కథా స్వభావాన్ని వివేచించటానికి తోడ్పడుతుంది. ఇతిహాస పురావృత్తం అని అమరసింహుడు ఇతిహ పారంపర్యోపదేశ ఆస్తే అస్మిన్ ఆస ఆధారే గజ ధర్మార్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వముక్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే ఇత్యుక్త లక్షణే పురావృత్త ప్రకాశకే భరతాది గ్రంథే అని శబ్దకల్పద్రుమం. ఈ నైఘంటిక నిరక్తులను ఆధారంగా చేసుకుని ఇతిహాసం పరంపరాగతంగా చెప్పుకోబడుతున్న పూర్వచరిత్ర వస్తువు కలదై ఉజ్వలోపదేశాత్మకమై ఉంటుందని ఏర్పడుతున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాభారతం అంటే ఏంటి? ఇతిహాస వస్తు సముదాయం అంటే ఇతిహాసం అంటే ఇది జరిగినది అని అర్థం. ఈ జరిగిన వస్తు సముదాయం అనే చెప్పిన లక్షణం ఉండేటువంటిదే ఈ ఇతిహాసము. దీనికి ఈ మహాభారతం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతిహాస పురావృత్తమని అంటే ఈ ఇతిహాసంని మళ్ళీ తిరిగి రాయడం అనేదే ఇతిహాసం. అంటే జరిగిన దాన్ని తిరిగి రాయడం, ఇదే ఇతిహాసం. ఇతిహాస అంటే ఇతిహ పారంపర్యోపదేశ ఆస్తే అస్మిన్ ఆస ఆధారే గజ ధర్మార్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వముక్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే ఇత్యుక్త లక్షణే పునరావృత్త ప్రకాశకే భరతాది గ్రంథే అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? ఈ ఇతిహాసం అనేది పారంపర్యంగా వచ్చినటువంటి ప్రదేశాలు, అంటే మన దేశంలో జరిగినటువంటిది, వాటిని ఆధారంగా చేసుకుని ధర్మార్థ కామ మోక్షాలను ఉపదేశించేటువంటిది. అంతేకాక ఇంతకు ముందు జరిగినటువంటి కథల యొక్క సమాహారమే ఈ సంయోగమే ఈ ఇతిహాసం. ఇదే ఇతిహాసం యొక్క లక్షణాలు, అదే భరత గ్రంథము అని చెప్తున్నారు ఇక్కడ. ఈ నైఘంటిక నిరుక్తుల్ని ఆధారంగా చేసుకుని ఇతిహాసం పరంపరాగతంగా చెప్పుకోబడుతున్న పూర్వచరిత్ర వస్తువు కలదై ఉజ్వలోపదేశాత్మకమై ఉంటుంది. అంటే ఉజ్వలమైనటువంటి ఉపదేశాత్మకమైనటువంటి ఉండి ఏర్పడుతుంది ఇది ఇతిహాసము అని మనకిక్కడ చెప్తున్నారు. ఈ రోజుటికి ఇంతటితో మనము మహాభారతానికి స్వస్తి. మిగిలింది రేపు చదువుకుందాం. ఇక నారాయణీయానికి తీసుకుని ఎవరు వస్తారు ముందుకి? నారాయణం ఎవరు చదువుతారు ఈరోజు? రండి. అనుసరతి జనౌఘే కౌతుక వ్యాకులాక్షే కిమపి కృత నినాదం వ్యాహ సంతౌ ద్రవంతౌ వలిత వదన పద్మం పృష్ఠతో తత్తదృష్టి కిమివ విదధాతే కౌతుకం వాసుదేవా. చాలా బాగా చదివారు. అది కిమివ నా విదధాతే, అదొక్కటి కొంచెం చూసుకోండి. స్వామి, మీరు వ్రజవీధులలో తిరుగుచున్నప్పుడు జనులందరూ ఆనందముతో మీ వెంట వచ్చుచుండ్రి. అప్పుడు మీరు అస్పష్టమైన ధ్వనులనేవో చేయుచు పరిగెత్తుచుండ్రి. అంట్లే కిలకిలా నవ్వుచుండ్రి. ఒకప్పుడు తలలను వెనుక త్రిప్పి చూచుచుండ్రి. అట్టి మిమ్ము చూచిన జనులందరూ ఆనంద సముద్రంలో మునిగిపోచుండ్రి. ఇక ఇక్కడ నానబట్ట తిరువారు ఈ దశకంలో చిన్నప్పుడు స్వామి ఆడిన ఆటలు మనకి చెప్తున్నారనమాట.
అయ్యా స్వామి, మీరిద్దరు అంటే ఎవరు, బలరాముడు, స్వామి కృష్ణయ్య ఇద్దరు చేరి ఆ గోకులంలో అలా తిరుగుతూ ఉంటే జనులంతా ఆనందంతో మీ వెనకాలే తిరుగుతున్నారయ్యా. అప్పుడు మీరేవేవో చిన్ని చిన్ని ధ్వనులను చేస్తూ, అంటే ఎవరికి అర్థం కావు, అల్లరల్లరి ధ్వనులు అనమాట, అవన్నీ చేస్తూ పరిగెత్తున్నారు. అంటే అలా చేస్తూ మళ్ళీ ఇంకో పక్క వెనకకి తిరిగి చూసి నవ్వుతూ కిలకిలామని నవ్వుతున్నారు. ఒక్కొక్కసారి తలలను వెనక తిప్పేసి చూస్తూ ఉన్నారు. అలాంటి మిమ్మల్ని చూచిన వాళ్ళందరూ ఆనంద సముద్రంలో మునిగిపోయారయ్యా. ఎందుకు? అక్కడ ఎవరు ఆ నవ్వుతూ ఆనందాన్ని కలిగిస్తున్నది? పరమానంద స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులు. అంటే వాళ్ళ స్వరూపమే ఏంటి? పరమానందం. ఎప్పుడు కూడా పరమానందంలో మునిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక్క నవ్వు నవ్వితే ఎంత పరమానందంగా ఉంటుంది తెలుసా? నన్ను ఒకసారి మా గురుదేవుల దర్శనానికి వెళ్ళాననమాట. వెళ్తే ఆయన నన్ను చూసారు. ఇలా చూసి ఎంత మనోహరంగా నవ్వారంటే, నేను ప్రపంచంలో ఇంతవరకు అంత అందమైన నవ్వును ఎప్పుడూ చూడలేదండి. అంత అందమైన నవ్వు, ఎంత ఆనందమైన నవ్వు, అంత ఇష్టమైన నవ్వు నేను ఎక్కడా చూడలేదు. ఒక 3 రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. అంత ఆనందంలో మునిగిపోయాను నేను గూడా. ఆ నవ్వు తలుచుకుంటే చాలు అంత ఆనందమేస్తది మనకి. అంటే ఆలోచించండి, మా గురువుగారిని చూసి నేనిలా ఆనందపడ్డాను అంటే, అక్కడ ఆ సమయంలో ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందపడిపోయి ఉంటారండి. ఆ కృష్ణయ్యను, ఆ కన్నయ్యను, ఆ బలరాముని చూసి పచ్చకర్పూరంలాగా ఒకరు వెలిగిపోతుంటే, నీలమణిలాగా ఇంకొకరు వెలిగిపోతుంటే, ఆ ఆనందానికి హద్దుంటుందా? వాళ్ళు కిలకిలామంటూ నవ్వుతుంటే, ఆ నవ్వుల్లో ఎంత ఆనందం మనం మునిగిపోతాం కదా! 4. द्रुतगतिषु पतन्तौ उत्थितौ लिप्तपङ्कौ दिवि मुनिभिरपङ्कैः सस्मितं वन्द्यमानौ द्रुतमथ जननीभ्यां सानुकम्पं गृहीतौ मुहुरपि परिरब्धौ द्राग्युवाञ्चुम्बितौ च। బా చదివారు. పరమాత్మ, వ్రజములోని మార్గములందు మీరు తొందరగా పోవుచు క్రింద పడుచుండ్రి, తిరిగి లేచి మరల ముందుకు పోవుచుండ్రి. మీ శరీరములందు బురద అంటుకొని ఉండను. అట్టి మిమ్ము చూచి నిర్మలమైన స్వభావం కల మునీంద్రులు చిరునవ్వుతో నమస్కరించుచుండ్రి. అప్పుడు మీ తల్లులైన యశోదారోహిణులు మిమ్ము దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొనుచు వాత్సల్యంతో మిమ్ము పదే పదే ముద్దులాడుచుండ్రి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? నారాయణ తీరు వారు ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. స్వామి, ఆ గోకులంలోని మార్గాలలో, ఆ రోడ్లల్లో మీరు, ఆ వీధుల్లో మీరు తొందరగా పోతున్నారట. పోతూ చూసుకోకుండా కింద పడిపోతున్నారు. మళ్ళీ పడ్డవారు మళ్ళీ లేచి మళ్ళీ ముందుకెళ్ళిపోతున్నారు. పాపం కింద పడ్డప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరి శరీరాలకి బురద అంటుకుందట. అలాంటి మిమ్మల్ని చూచి నిర్మలమైన స్వభావం కలిగినటువంటి మునులందరూ అయ్యో మా పరబ్రహ్మలు వచ్చారనుకుంటూ చక్కగా వాళ్ళిద్దరికీ నమస్కారం చిరునవ్వుతో నమస్కరిస్తున్నారట. అది చూసి ఇక యశోదారోహిణులిద్దరూ మిమ్మల్ని ఇద్దరిని దగ్గరకు తీసుకుని గుండెలకు గట్టిగా హత్తుకొని ఎంతో ప్రేమతో మిమ్మల్ని పదే పదే ముద్దు పెట్టుకునేస్తున్నారు స్వామి అని చెప్తున్నారు మనకి నానబట్టితులు. మనం కూడా అంతే కదండి. చిన్నపిల్లలు ఎంత ముద్దుగుంటారు, వాళ్ళని చూస్తే వదిలిపెట్ట బుద్ధి అవుతుందా? ఆ పాలుగారే బుగ్గల్ని చూస్తే, ఆ చిన్ని చిన్ని చేతులు, అరచేతులు, చిన్ని చిన్ని పాదాలు చూస్తే ఎంత ముద్దొస్తారు. మనం కూడా ఆ పాదాలను తీసుకొని చక్కగా ముద్దు పెట్టుకుంటాం కదా, ఆ చేతుల్ని తీసుకొని ముద్దు పెట్టుకుంటాంగా. ఎంత ముద్దు ముద్దుగా వాళ్ళ బుగ్గలు పాలు గారుతూ ఉంటాయి, ముద్దు ముద్దుగా ఉంటారు. మనమే వదలలేమే. అలాంటిది భగవంతుడే పుట్టితే ఇంకా వాళ్ళకి వదలబుద్ధి అవుతుందా? ఎవరికి వదలబుద్ధి అవుద్దండి? ఆ యశోదమ్మ అదృష్టం, ఆ రోహిణమ్మ అదృష్టం. అదృష్టమా? అయ్యో, మోక్షదాయకం అది. అది ఎవరికీ కలగదు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో. అలాంటి అదృష్టవంతురాలు వాళ్ళు. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.